So welcome to Shine India. Today we are going to see TSPSC Group 4 Paper 2 చూద్దామండి. సెక్రటేరియల్ అబిలిటీస్ ఉంది కదా, అందులో అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ లిజన్ ఈజ్ కోడెడ్ యాజ్ 593417 then how is silent is coded as? How listen is coded as 593417. Then how is silent? How is silent is coded? So this is the code. Coding decoding question ఇచ్చారు. ఎలా ఇచ్చారు? Listen is coded as 593417. How is coded as silent? They are asking. Now listen 12 కదా మామూలు నెంబర్. స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే L పొజిషన్ 12, I పొజిషన్ 9 అండ్ S పొజిషన్ 19 అండ్ T పొజిషన్ 20, E పొజిషన్ 1, N పొజిషన్ 7 కదా. కానీ చూసారా 12 - 7 అండ్ L కి ఆపోజిట్ O, I కి ఆపోజిట్ R అండ్ S కి ఆపోజిట్ H, T కి ఆపోజిట్ G, E కి ఆపోజిట్ V కదా. నెక్స్ట్ N కి ఆపోజిట్ ఏం కదండి, ఇది ఏం ఫాలో అవ్వట్లేదు చూసారా. అంటే ఏదో ఒక కోడ్ చేశారు, ఆ కోడ్తో పని లేదు మనకు. అలాంటి కేసులో డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. ఆప్షన్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఎస్ చూడండి, లిజన్ ఎవరు రాసుకోవచ్చు, సైలెంట్ అని కూడా రాసుకోవచ్చు కదా. కాబట్టి యాస్టీస్ నో లాజిక్ అండి, ఇక్కడ యాస్టీస్ కోడ్స్ను డీకోడ్ చేయండి. ఎల్కి 5 కదా, అదే 5 తీసుకోండి. అండ్ ఎస్కి కోడ్ ఏంటండి 3, ఎస్కి కోడ్ 3, ఐకి కోడ్ 9 అండ్ నెక్స్ట్ ఎల్కి కోడ్ 5 అండ్ ఈకి కోడ్ 1 అండ్ ఎన్కి కోడ్ 7 అండ్ టీకి కోడ్ 4. L5 total 395174. 39517 means option C is the correct answer అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఢిల్లీ ఈజ్ కోడెడ్ యాజ్ CCIDD, సో D -1 అండ్ నెక్స్ట్ E -2, L -3, 12 - 3 9, H -4, I -5, 9 - 5 4. In the similar way, how is Bombay is coded? Bombay. Now -1, -2, -3, -4, -5, -6, which is a 5-letter word, which is a 6-letter word. So B -1 is directly A. So O means 15, 15 - 2 13 means M. Next 13 - 3 10, A M J. Next B is nothing but 2. సో ఆఫ్టర్ జెడ్ 26 కదా, మళ్ళీ రిపీట్ అయితే A 27, B 28 అవుతుంది కదా. సో 28 - 4 24 మీన్స్ X. A ఈజ్ నథింగ్ బట్ మామూలుగా 1. సో మళ్ళీ రిపీట్ అయితే జెడ్ 26 + 1 A 27 అవుతుంది. 27 - 5 22. నెక్స్ట్ 25 - 6 19. జెడ్ Y 25 కదా, 25 - 6 ఈజ్ 19. నౌ AMJX VS. AMJX మీన్స్ ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో వాట్ వాస్ ద డే అండ్ ద వీక్ ఆఫ్ ద 28th May 2006 దే ఆర్ ఆస్కింగ్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ ద క్యాలెండర్ క్వశ్చన్. సో ఇలా ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇయర్ కోడ్ తీసుకోవాలి, ఆ తర్వాత మంత్ కోడ్ తీసుకోవాలి, ఆ తర్వాత డేట్ తీసుకోవాలండి. రైట్, ఆ తర్వాత డే కోడ్. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఫస్ట్ టేక్ 2006 లాస్ట్ 2 డిజిట్ తీసుకోండి బేస్డ్ ఆన్ ద షార్ట్ కట్. లాస్ట్ 2 డిజిట్ తీసుకొని 4తో డివైడ్ చేయండి. 4 ones 4, 4 ones 4 means here 4 ones 4, 0 6 4. So next this is the quotient you can take. First year code, last 2 digits, last 2 digits, last 2 digits of a year is 06. 2006లోని లాస్ట్ 2 digits 06 కదండి, 06 తీసుకోండి. ఆ తర్వాత 2006ని లాస్ట్ 2 digitని 4తో డివైడ్ చేసిన తర్వాత వచ్చే కోషంట్ తీసుకోండి. దెన్ టేక్ ద కోషంట్ ఈజ్ 01. దెన్ 2006 ఇయర్ కోడ్, ఇయర్ కోడ్ 06 అవుతుందండి. ఆ తర్వాత మంత్ కోడ్, ఇది ఇయర్ కోడ్. నెక్స్ట్ మంత్ కోడ్. సో మే మంత్ కోడ్ ఈజ్ 1. లేటర్ యూ కెన్ టేక్ డేట్ యాజ్ ఇట్ ఈజ్. దీస్ ఆర్ ద 5 steps required. What we are doing, take last 2 digits of a year 06, divide 06 with 4, then take the quotient 01. దెన్ లేటర్ 2000 ఇయర్ కోడ్ 06, 2000 నుంచి 2099 వరకు 6 ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ కోడ్ తీసుకోండి. మే అంటే మంత్ కోడ్ ఈ క్యాలెండర్ షార్ట్ ట్రిక్స్లో 1 అవుతుంది. ఆ తర్వాత డేట్ తీసుకోండి యాజ్ ఇట్ ఈస్. ఆడ్ ఆల్ దీస్ వాల్యూస్. 8 + 1 9 + 6 15, 15 + 1 16 + 6 22 అండ్ 2 + 2 4 అండ్ 4 42. 42 డివైడ్ 42 with 7, 7 6 are 42. సో రిమైండర్ 0. 0 is nothing but code. 0 code ఏమవుతుంది, సండే ఈజ్ ద ఆన్సర్. సండే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ అరేంజ్మెంట్. సేమ్ ఇచ్చారు, ర్యాంకు, రేను, రేరు, ర్యాకిల్, రావిష్. అన్ని ఆర్తో స్టార్ట్ అయ్యి కదా, ఆర్తో స్టార్ట్ అయ్యి కాబట్టి సెకండ్ లెటర్ కూడా, ఫస్ట్ లెటర్ ఆరు, సెకండ్ లెటర్ కూడా ఏ అండ్ థర్డ్ లెటర్ చూడండి, థర్డ్ లెటర్ సి మీన్స్ ఫస్ట్ 4 వస్తుంది. ఆ తర్వాత రేన్ వస్తుంది 2 అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ర్యాంక్ 1 అవుతుంది. తర్వాత రేర్
3 అవుతుంది, ఆ తర్వాత మిగిలింది రావిష్. కాబట్టి 42135 మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ బి అండ్ బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 9 of 3/8 days if A work for first 5 days and alone and remaining work is completed by B, then find how many days the total work will be completed. ఏ ఒక్కడే ఏ బి కన్నా 40% ఎక్కువ సమర్థవంతమైన వాడు, అంటే ఏ ఎఫిషియన్సీ ఈజ్ 40% మోర్ మీన్స్ దీని నుంచి ఏ ఈక్వల్ టు 140% ఆఫ్ బి అని చెప్పొచ్చు కదండి. నా వాట్ ఆటోమేటికలీ ఏ బై బి బికమ్స్ 140/100 means it becomes 7/5. These are the efficiencies. What about time? Time is inversely proportional to efficiency kada. Then automatically A efficiency is 7 parts means automatically a person has more efficiency means he takes less time. A person has less efficiency means he takes more time. Here who is having more efficiency? A కు ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి అతను తక్కువ టైంలో పని పూర్తి చేస్తాడు, B కు 5 times ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాడు. కాబట్టి ఆబ్వియస్లీ ఏ 7 కాబట్టి ఏ టైం ఏమవుతుందంటే 5x డేస్, ఆటోమేటిక్గా B టైం ఏమవుతుందండి 7x డేస్. సో టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 9 of 3/8 అని చెప్పాడు. కాబట్టి 9 of 3/8 అంటే డైరెక్ట్గా ఎల్సిఎం మెథడ్ తీసుకోవచ్చు. 7x + 5x 35x తీసుకొని కూడా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా జనరల్ మెథడ్ ఉంది కదా అది అప్లై చేసుకోవచ్చు. ఎల్సిఎం మెథడ్లో ఎక్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో జనరల్ మెథడ్ అప్లై అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఏమవుతుంది 1/5x + 1/7x ఈక్వల్ టు 9 of 3/8 అని చెప్పారు. దిస్ ఈజ్ 9 of 3/8, 8 9 72 75/8 మీన్స్ ఇట్ బికమ్స్ 8/75 అవుతుంది. 8/75. దాని ఎల్సిఎం ఏమవుతుంది 7 5s 35x, 7 + 5 ఎంత అవుతుంది 12 అవుతుంది, ఈక్వల్ టు 8/75. సో 4 2s 4 3s. Now still then automatically what is x value here? So x value is, so directly here requirement x, so still cancellation is there. So 4 3s and 4 2s, here 5 7s 5 15s, 15 3s, next 15 3s 45, it is 15 3s 45 by 7 2s 14, 45/14 is the x value. Automatically A is 5 times of x, right? So total 12, 5 + 7 12 by 35x is given. So with 5 7s 5 15s over 4 3s 4 2s, and from this after taking cross multiplication it becomes 15 3s 45 by 2 7s 14. What about A? So 5 225/14. What about B? So 7 into 45. So x value is 45/14. Again 14 you can take as it is. You can multiply with 7 5s. Or is there any chance for cancellation? Cancellation, no, nothing. There is no chance for cancellation. So 7 into 7 you got 7 5s 35, 3 7 4 28 plus 3 315. Now how the work is now? A and B started doing the work. A worked for what is given? A alone completed the work. Then find how many days the total work will be completed. A started the work for 5 days. After that alone and remaining work is completed by B. Here to here remaining work is completed by B. Now total work is completed by how many days? Total work equal to A plus B, that equal to 5 plus B time. This is the requirement. Here already A undi. How much portion of the work is completed by A check cheyandi. Check chesin tarvata B remaining work some x days or B days kanukondi. Adi add chesthe you are going to get the answer, right? It is the process. And ikkada nunchi malli chesthe 5 days of work తీసుకొని 5 into 225/40 14, and after that B into rest of the work, then complete the remaining work. So from this 5 into A's work, 5 into 14/225 plus B into 14/315. So after taking this total work, how much it is? You are going to get 21.5 days. It is a less space is there. One suggest same procedure, or you can take the LCM 5x plus 7x and the total 35x and తీసుకొని అందులోకి వెళ్ళి total ఎంత అవుతుంది? So 35x into 75/8 substitute you are going to get this answer. So option A is the correct answer అవుతుంది. Right, next one. Train A is running at a speed of 54 km/h, crosses a platform of length same. అంటే the concept ఏంది? Train length is same as the platform length. Both are x you can take.
Now what is the total distance automatically from this? Whenever train crosses the platform, ఇక్కడ ట్రైన్ ప్లాట్ఫామ్ క్రాస్ చేసింది కాబట్టి టోటల్ లెంత్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు 2x మీటర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ ద స్పీడ్ నౌ? స్పీడు 54 km/h కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటే 5/18 అవుతుంది. 18 3 దట్ ఈక్వల్ టు 15 m/s. ఎంత టైంలో క్రాస్ చేసిందండి ఇది? సో ట్రైన్ లెంత్ దట్ train in 30 seconds, it crosses the platform in 30 seconds. Then what is the distance formula? Distance equal to speed into time. So distance is nothing but train length plus platform length 2x. Speed is 15 and 36. 2 18s. Now what is x? 18 5s 99. 18 plus 9 270 meters is the train length as well as platform. What is nothing but x? X is nothing but train length as well as platform. Both are same. Train length is same as platform length. After that what is given? If train B, which is 230 meters long length, crosses the same platform in 25 seconds. Same train length, what is another train whose length is, how much it is? 230 meters, which is crosses the platform. Platform length is 270 meters. Then what is the distance? Here also train crosses the platform here. Train is crossing the platform means again total length equal to train length plus platform length. So train length plus platform length means total 230 plus 270 equal to 500 meters. In how much time it crosses? It crosses the train B crosses the same platform in 25 seconds. 25 seconds lo cross చేసింది. Then what is the distance formula? Distance equal to speed into time. Then speed is nothing but we need to calculate the speed only. So distance is nothing but here 500. We need to calculate speed. Time is 25 seconds. 25 20. Speed equal to 20 meter per second or 72 km/h, right? Both are correct. How to convert speed into km/h means 20 into 18/5. 5 4 that equal to 72 km/h. Options are given. km/h. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక ట్రైన్ లెంత్ ఈక్వల్ టు ప్లాట్ఫామ్ లెంత్. ఇక్కడ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ సమాన పొడవు గల ప్లాట్ఫామ్ను 36 సెకండ్లో దాటేసినప్పుడు అప్పుడు ఆ ప్లాట్ఫామ్ లెంత్ ట్రైన్ లెంత్ రెండు కనుక్కున్నాము. వాటి రెండింటి లెంత్ ఎంత వచ్చింది? 270 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు అదే ట్రైను ఇంకొక ట్రైను అదే సేమ్ ప్లాట్ఫామ్ను 25 సెకండ్లో దాటేస్తే అప్పుడు సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగారు. సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే మీటర్ పర్ సెకండ్లో 20 మీటర్ పర్ సెకండ్ ఆర్ స్పీడ్ ప్రకారం km/h అయితే 72 km/h అవుతుంది, రైట్? ఏదైనా తీసుకోవచ్చు ఆర్ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు టైం డిఫరెన్స్ తీసుకొని. బోత్ ఆర్ కరెక్ట్. 72 km/h is the correct answer. Next one. 4 years ago ratio of ages of A and B was 3:4. Average of the present ages of A, B, C is 26 years and C is 11 years younger than B. Then what is the present age of C? They are asking. 4 years ago, ఇది present ఎంత అండి? 2023 కదా. You can take 4 years ago means you can take 2019. In 2019, A age was some 3x years and B age was some 4x years. 4 years ago, A age was 3x years and B age was 4x years. What about 2023? In 2023, A age is 3x plus 4 అవుతుంది. ఆటోమేటిక్గా B age plus 4 అవుతుంది. 4x plus 4 అవుతుంది. వాట్ ద ఆవరేజ్ ఏజ్ ఆఫ్ ABC? ఆవరేజ్ మీన్స్ A plus B plus C by 3. టోటల్ ఏజ్ ఏమవుతుందండి? A plus B plus C టోటల్ ఏజ్ 26 into 3. 26 into 3 ఎంత అవుతుందండి? 78 years అవుతుంది. Now substitute all the values. A value is 3x plus 4 and B value is 4x plus 4 plus C అని చెప్పారు 11 years younger than B. B కన్నా 11 years younger అని చెప్పారు. B వాల్యూ 4x మైనస్ ప్రజెంట్ తీసుకోండి 4x plus 4 minus 7 దట్ ఈక్వల్ టు 4x minus 7 అవుతుంది. అండ్ ప్లస్ C ఏజ్ 4x minus 7 ఈక్వల్ టు 78 years అవుతుంది. 3x plus 4x 7x plus 4x 11x plus 8 minus 7. సో plus 8 minus 7 means 11x ఈక్వల్ టు డైరెక్ట్గా 77 అవుతుంది. x ఈక్వల్ టు 7 అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద B's పర్సెంటేజ్ దేర్ ఆస్కింగ్? వాట్ ఇస్ ద B పర్సెంటేజ్? B ఈక్వల్ టు 4x plus 4 కదా. సో ఆటోమేటిక్గా 4 7s 28 plus 4 హౌ మచ్ అన్నా? 32 years. ఏబీసీల ప్రస్తుత సరాసరి వయసు 26 సంవత్సరాలు అని చెప్పారు. అంటే మొత్తం వయసు ఏమవుతుంది సరాసరి ఇచ్చినప్పుడు? సో మొత్తం అంటే రాసుల మొత్తం ఈక్వల్ టు ఆవరేజ్ ఈక్వల్ మనకు ఫార్ములా సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఇక్కడ నుంచి సమ్ ఏమవుతుంది? ఆవరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్.
సో రాసుల మొత్తం ఈక్వల్ టు సరాసరి ఇంటూ రాసుల సంఖ్య అవుతుంది. సో ముగ్గురి సరాసరి వయసు 26 సంవత్సరాలు అయితే మొత్తం వయసు ఎంత అవుతుంది? 75 సంవత్సరాలు అవుతుంది. ఇది 4 సంవత్సరాల క్రితం ఏ వయసు బి వయసుల నిష్పత్తి 3:4 ఇస్తే 3x 4x అని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసిన తర్వాత ప్రస్తుత వయసు +4 అవుతుంది. 2019 నుంచి 23కి వయసులు అనేవి పెరుగుతాయి కాబట్టి పెరిగినప్పుడు 2019లో ఏజ్ 3x ఉంటే 2023లో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, 3x + 4 అవుతుంది. సో బి ఏజ్ 4x ఉంటే 4x + 4 అవుతుంది. మొత్తం కలిపితే 78 ఇయర్స్ అవుతుంది. ఇంకోటి ఇచ్చారు, సి అనే వ్యక్తి బి కన్నా 11 సంవత్సరాలు చిన్నవాడు అని చెప్పారు. కాబట్టి చిన్నవాడు అంటే మైనస్ చేస్తే టోటల్ 4x - 7 వచ్చిన తర్వాత బి ఏజ్ ఎంత అని అడిగారు. బి ఏజ్ ఎంత అవుతుంది? 32 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ డిపాజిట్ 10% ఆఫ్ హిస్ సాలరీ ఇన్ PF. హీ సేవ్స్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అండ్ ద రేషియో ఆఫ్ హిస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద మెడిసిన్ అండ్ గ్రాసెసరీ ఈస్ 3:4 ఆఫ్ ద రిమైనింగ్. 3:4 ఆఫ్ ద రిమైనింగ్ సాలరీ ఆఫ్టర్ సేవింగ్. If his expenses on the medicine was 2700, then find his monthly salary అన్నారు. సో ఇక్కడ ఏం తీసుకోవాలంటే పర్సన్ ఒరిజినల్ సాలరీ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ 100%. ఎప్పుడైనా ఒరిజినల్ సాలరీ ఎంత ఉంటుందండి? 100%. 100% నుంచి ఫస్ట్ ఎంత స్పెండ్ చేశాడు? 10% ఆన్ పిఎఫ్లో 10% సేవ్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ టైం హీ సేవ్స్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. 10% సేవ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత ఉంటుంది? 90% ఉంటుంది. సో 90లో 30% ఎంత అవుతుంది? 27% on what? Is saves. Savings are 27%. The ratio of the expenses on the medicine and grocery was 3:4 of the remaining after saving అని చెప్పాడు. సో టోటల్ ఎంత వచ్చింది? టోటల్గా 100%లో 10% పిఎఫ్ పోతుంది, 27 పోతే 37 ఉంటుంది. సో 37 పోతే ఇంకెంత ఉంటుందండి? 100%లో 37 పోతే 63% ఉంటుంది. ఈ 63%ని ఎలా చేసుకున్నారు? ఏ రేషియోలో? 3:4. సో 3:4 అని చెప్పాడు. అంతే, 3 parts 4 parts. సో ఆటోమేటిక్గా 3 + 4 7 9 3s ఇది 27% అవుతుంది. ఆటోమేటిక్గా ఇట్ ఈజ్ 9 4s 36% అవుతుంది. రైట్, ఏమిచ్చారు? ద రేషియో ఆఫ్ హిజ్ ఎక్స్పెన్సెస్ ఆన్ మెడిసిన్. సో మెడిసిన్ పైన ఎంత ఉంటుంది? 3 మీన్స్ అగైన్ 27%. అండ్ గ్రాసెసరీ పైన ఎంత ఉంటుంది? 36% అవుతుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. టోటల్ సాలరీ ఎంత అవుతుంది? 100%లో 10% పిఎఫ్ పైన చేశాడు. ఇంకో అండ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ అంటే 10% స్పెండ్ చేసిన తర్వాత ఎంత ఉంటుందంటే ఇంకా 90% ఉంటుంది. సో 90%లో 30% అంటే 27% అవుతుంది. 27% ఆన్ సేవింగ్ అండ్ రిమైనింగ్ హీ లెఫ్ట్ విత్ 63% ఆఫ్టర్ స్పెండింగ్ 27 + 10 37. సో 100లో 37 పోతే ఇంకా 63% ఉంటుంది. ఆ 63లో 3:4 అని చెప్పారు. అంటే 27% మెడిసిన్ అవుతుంది, గ్రాస్లో 36% అవుతుంది. మనకేమి ఇచ్చారు? ఇఫ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద మెడిసిన్ వాస్ 2700 అంటే మీనింగ్ ఏంటి? 27% వాల్యూ 2700. దెన్ ఫైండ్ హిస్ మంత్లీ సాలరీ మీన్స్ ఒరిజినల్ సాలరీ ఈజ్ 100%. 100% ఈక్వల్ టు హౌ మచ్? దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. రైట్, మెడిసిన్ 27% వాల్యూ 2700 అయితే 100%. పర్సంటేజ్ క్యాన్సల్. సో 100 × 100 ఎంత అవుతుందండి? 10,000 rupees. హిస్ మంత్లీ సాలరీ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్? 10,000 rupees. మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ఒక మిక్చర్లో ఏముందమ్మా? అందులో కంటైనర్లో మిల్క్ అండ్ వాటర్ ఇచ్చారు. 2 కాంబినేషన్ ఉన్నాయి, మిల్క్ అండ్ వాటర్. ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్ అండ్ వెయిట్ ఈజ్ ఆటోమేటిక్గా మిల్క్ టు వాటర్ రేషియో కనుక్కోండి. మిల్క్ టు వాటర్, మిల్క్ వెయిట్ 60% అని చెప్పారు. ఆటోమేటిక్గా వీ నీడ్ టు అండర్స్టాండ్ రెస్ట్ ఆర్ ఆటోమేటికల్లీ వాటర్ కదా. ఒక కంటైనర్లో మిల్క్ ప్లస్ వాటర్ ఉందని చెప్పారు. ఆటోమేటిక్గా అందులో 60% మిల్క్ ఉంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ రిమైనింగ్ వాటర్ ఏ రేషియోలో ఉంటుంది? ఆఫ్టర్ టేకింగ్ క్యాన్సలేషన్ 3:2లో ఉంటుంది. మిల్క్ 3 parts, వాటర్ 2 parts ఉంటుంది. అండ్ 80 grams-లో 80ని 3:2లో డివైడ్ చేయండి. దెన్ ప్యూర్ మిల్క్ ఎంత ఉంటుందండి? 3 లేదా 5 parts డైరెక్ట్ చేసుకోవచ్చు. 80 × 3/5. సో 5 16 3s 48 లీటర్స్ ఉంటుంది. అదేవిధంగా వాటర్ 80లో ఎంత ఉంటుంది? 2/5. 5 16s అంటే 32. వాట్ హ్యాపెండ్? 20 grams ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్. సో 20 grams తీశారు. 20 grams ఎలా తీసేస్తారమ్మా? 3:2లోనే తీసేస్తారు. ఎందుకంటే 3 parts మిల్క్ ఉంది, 2 parts వాటర్ ఉంది. సో 5 అంటే 3 2s 5 4s మీన్స్ ఆటోమేటికల్గా ఇట్ ఈస్ 12 grams. ఇట్ ఈస్ 3 2s 5 2s 8 grams. రైట్, 20 grams ఆఫ్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అంటే నౌ 6 grams ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ ఆడెడ్. ద మిక్చర్ దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్. ఫైనల్గా మిల్క్ టు వాటర్ రేషియో ఈజ్ రిక్వైర్డ్. సో ఒరిజినల్గా 80 grams ఉంది. 80 grams-లో 3 parts మిల్క్ ఉంది, 2 parts వాటర్ ఉంది. సో దట్ వీ హ్యావ్ సపరేటెడ్
ప్యూర్ మిల్క్ 48 గ్రామ్స్ ఉంటుంది, వాటర్ వచ్చేసి 32 గ్రామ్స్ ఉంటుంది. ఈ 48/32 ఇందులో నుంచి ఏం చేసామమ్మా 3:2 20 గ్రామ్స్ సపరేట్ చేస్తారు. మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ సైడ్. ఒరిజినల్ 80 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ సపరేట్ చేస్తే ఆ 20 గ్రామ్స్ ఏ రేషియోలో సపరేట్ చేస్తారు 3:2లో ఎక్స్క్లూడ్ చేయండి. ఆటోమేటిక్గా మిల్క్ 12 గ్రామ్స్, ఆటోమేటిక్గా వాటర్ అనేది 8 గ్రామ్స్. కానీ అడిషనల్గా ఏం యాడ్ చేస్తారు మిల్క్ ఎక్స్క్లూడ్ చేసి ఇంక్లూడ్ చేసింది ఏందమ్మా 6 గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ ఆడెడ్. అడిషనల్గా 6 గ్రామ్స్ యాడ్ చేశారు. 48 - 12 36 బై 32 - 8 -2 అంటే 30 అవుతుంది. 6 6 6 5. వాట్ ఈస్ ద మిల్క్ టు వాటర్ రేషియో 6/5 6:5. దట్స్ ఇట్. రేషియో ఈజ్ 6:5 అవుతుంది. పాలు మరియు నీటి మిశ్రమంలో పాల బరువు 60% అంటే నీటి బరువు 40% అవుతుంది. 80 గ్రాముల మిశ్రమం అంటే ఆ 3:2లో డివైడ్ అయిన 80 గ్రాముల్లో ప్యూర్ మిల్క్ 48 గ్రామ్స్ అవుతుంది, వాటరు 32 గ్రామ్స్ అవుతుంది. చేసిన తర్వాత ఈ మిశ్రమం నుంచి 20 గ్రాములు వేరు చేసినాం అంటే ఆ మిశ్రమాన్ని కూడా 3:2లోనే సపరేట్ చేయాలి. 20 గ్రాములను 3:2లో సపరేట్ చేస్తే 12 గ్రామ్స్ మిల్క్ అవుట్ సైడ్ వెళ్తుంది. అదేవిధంగా వాటర్ 8 గ్రామ్స్ బయటకు వెళ్తుంది. ఆ తర్వాత దీనికి అడిషనల్గా మిల్క్ కాన్స్టెంట్గా మీన్స్ ఎక్స్క్లూడ్ చేశారు, కానీ అడిషనల్గా వాటర్ యాడ్ చేశారు. 6 గ్రామ్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ మిల్క్ టు వాటర్ రేషియో ఏమవుతుందంటే 6:5 అవుతుంది. సో 6:5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ఎ స్పియర్ ఈజ్ మెల్టెడ్ అండ్ molded into the solid cylinder. So sphere, what is the volume of the sphere? 4/3 pi r cube equal to sphere is melted and molded in the solid cylinder. What is the volume of the cylinder? Pi r square h. Now then find the ratio of the total surface area of the sphere to the total surface area of the cylinder, and one condition is given, radius of the both the solids is equal. Both the solids are having the same radius అని చెప్పారు. ఆటోమేటిక్గా పై క్యాన్సల్ అవుతుంది, ఆర్ స్క్వేర్ ఆర్ ఉంటుంది. నా r/h ఏమవుతుంది రేడియస్ బై హైట్ 3/4 అవుతుంది. 3/4 దట్స్ ఇట్ కదా. ఇక్కడ 4/3 pi r cube is the volume of the sphere, pi r square is the volume of the cylinder. సో చేసినప్పుడు r square పై గెట్ క్యాన్సల్, ఇక్కడ r రిమైండర్ h అవుతుంది, 3/4 అవుతుంది. మీన్స్ r = 3x, సమ్ k యువర్ విష్, యూ కెన్ టేక్ ఇట్ ఈస్ 3x అవుతుంది, ఇది 4x అవుతుంది. 3x and 4x. Now what happened? What they are asking, find the ratio of the total surface area of the sphere. Total surface area of the sphere to ratio they are asking cylinder. So sphere total surface area is 4 pi r square is to cylinder total surface area is 2 pi r into r plus h. 2 pi r into r plus h. Pi get cancel, square r get cancel. Next to 2 2s. So 2 pi r square get cancel, means 2r is the left here. 2r is to r plus h. r plus h. సో బోర్డు సరిగా రాయట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. రిపీట్ అవుతుంది బోర్డు, ఏది రాసినా సరే మరి రిపీట్ అవుతుంది. 2r is to r plus h. సబ్స్టిట్యూట్ చేయండి. 2 into r వాల్యూ 3x r plus h. r plus h అంటే 3x plus 4x 7x అవుతుంది. xx గెట్ క్యాన్సల్, ఫైనల్గా 6:7. సో ఒకసారి బోర్డు చెక్ చేయండి, ఒకసారి కంప్లీట్గా రిపీట్ అవుతుంది, సరిగా రాయట్లేదు. సో 6:7 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? ఒక గోళాన్ని కరిగించి ఘన సిలిండర్గా మార్చబడింది. రెండు ఘన పదార్థాల వ్యాసార్థం సమానంగా ఉంటే అప్పుడు గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం మరియు సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం నిష్పత్తి కనుగొన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక మెల్టెడ్ యాక్చువల్ ఏం చేశారు, స్పియర్ని మెల్ట్ చేసి సిలిండర్ తయారు చేశారు. కాబట్టి సో స్పియర్ వాల్యూమ్ 4/3 pi r cube అవుతుంది, సిలిండర్ వాల్యూమ్ pi r square h అవుతుంది. అందులో రెండింటి రేడియస్ సేమ్ ఈక్వల్ అని చెప్పారు. ఈక్వల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా రేడియస్ టు హైట్ రేషియో వచ్చింది. అప్పుడు ఫైనల్ దే రాసుకుంటూ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అని చెప్పారు. టోటల్ సర్ఫేస్ ఏరియా 4 pi r square and 2 pi r into r plus h అవుతుంది. ఆఫ్టర్ టేకింగ్ సింప్లిఫికేషన్ 2r is to r plus h. సో r అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ అయితే 6:7 is the correct answer. మీన్స్ ఆప్షన్ D is the correct answer అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. 3 partners PQR invested their amount equal to 2:5:7. At the end of the 6 months, P added some more amount such that his investment become equal to half of the sum of the Q and R and initial investment. And if at the end of the year Q share in the profit is 425, then find the total profit they are asking. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ అంటున్నాను. అంటే 3 మెంబర్స్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు, కానీ స్టార్టింగ్లో పీక్యూ ఉన్నారు. ఆ తర్వాత 6 months తర్వాత ఇంకొంత మనీ యాడ్ చేస్తాడు పి అనేవాడు. ఆ విధంగా పి యాడ్ చేసిన మనీ క్యూ మరియు ఆర్ల సరాసరికి సమానం అవుతుందని చెప్పాడు.
అలా అయినప్పుడు ఫైనల్గా టోటల్ ప్రాఫిట్ ఎంత, ఓన్లీ క్యూ షేర్ ఇచ్చారు, క్యూ ఇస్తే ఆటోమేటిక్గా. సో ఇక్కడ ప్రాఫిట్ షేర్ అంటే ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ షేర్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఈ ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంది కంప్లీట్ క్వశ్చన్. అంటే ఏ ప్రాఫిట్ షేర్ ఈక్వల్ టు ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం పీరియడ్, బి ప్రాఫిట్ షేర్ ఇస్ నథింగ్ బట్ బి ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం పీరియడ్. అదేవిధంగా ఇక్కడ పీక్యూఆర్ ఇచ్చారు కదా, రైట్. సో యూ కెన్ టేక్ డైరెక్ట్గా, సో పీ షేర్ ఇస్ టు క్యూ షేర్ ఇస్ టు దెన్ క్యూ షేర్ ఇస్ టు ఆర్ షేర్. 3 members ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. అలా ఎంటర్ అయిన చెప్పుడు ఇన్వెస్ట్మెంట్ 2x 5 ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 months పీ ఆడెడ్. స్టార్టింగ్లో పీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, 2x రూపీస్ ఉంది, అండ్ క్యూ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, 5x రూపీస్ ఉంది, అండ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, 7x ఉంది. ఇది పీ ఇన్వెస్ట్ ఓన్లీ ఫర్ 6 months. సో ఆఫ్టర్ 6 months పీ ఏం చేశాడండి, పీ ఆడెడ్ సమ్ మోర్ అమౌంట్ సచ్ దట్ ఇన్వెస్ట్మెంట్ బికమ్స్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ in the initial investment. So initial investment of Q is 5x, R is 7x. 5 plus 7 12x. 12x లో హాఫ్ అంట. సో 6 months తర్వాత P యాడ్ చేసిన సమ్ ఎంత ఉందంటే Q మరియు R అని యాడ్ చేసినప్పుడు బై 2 ఎంత, ఆవరేజ్ ఆఫ్ Q అండ్ R అని తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ అంటే ఏంది, ఆవరేజ్ అది ఇక్కడ. సో P యాడ్ చేసిన సమ్ Q మరియు Rలకు హాఫ్ ఉంటుంది. 5x plus 7x ఎంత, 12x. 12x అంటే మళ్ళీ 6x రూపీస్ యాడ్ చేసాడు ఫర్ రిమైనింగ్ 6 months. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఎందుకంటే కంప్లీట్ టైం ఏమి ఇచ్చారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పారు. పీక్యూఆర్ 3 members 1 year వరకు ఇన్వెస్ట్ చేశారు మనీ. పీ స్టార్టింగ్లో 2x రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు ఫర్ 6 months. 6 months తర్వాత ఇంకొంత మనీ యాడ్ చేశాడు. ఆ మనీ దేనికి ఈక్వల్ అవుతుందంటే క్యూ మరియు ఆర్ల టోటల్ ఇన్వెస్ట్మెంట్లో హాఫ్కి ఈక్వల్ అవుతుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5x plus 7x 12x by 2 అంటే 6 అవుతుంది ఫర్ రిమైనింగ్ టైం పీరియడ్ 6 months. క్యూ ఈజ్ ఫిక్స్ 5x into 12 అండ్ ఆర్ ఈజ్ ఆల్సో ఫిక్స్ 7x into 12. So now what is the total investment of P? 2 6 12 and 6 6 36. So 36 plus 12 48x. Now 12 5s ఎంత అవుతుంది, 60x అవుతుంది. 12 7s 84x అవుతుంది. All are cancel with 12. x it cancel. 12 4s 12 5s 12 7s. 4:5:7. ఇందులో మనకేమి ఇచ్చారు, క్యూ షేర్ ఇచ్చారు, అంటే 5 parts వాల్యూ ఇచ్చారు. 5 parts value is how much it is, 425 rupees. Now what is the total profit? P 4 parts వస్తుంది, Q 5 parts and R 7 parts. 4 plus 5 9, 9 plus 7 16 parts value is how much? ఇది ఇన్ఫర్మేషన్. 5 parts value 425 rupees అయితే కంప్లీట్గా 16 parts value ఎంత అవుతుంది. Now 5 8s 85. Therefore total share equal to 85 into 16. 16 5s 80, right. So next 16 8s 128 plus 8 ఎంత, 36. What is the total? Total 16 parts value 1360 rupees is the correct answer, right. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఏమి ఇచ్చారు, 3 members పీక్యూఆర్ అనే 3 members 2:5:7 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత పీ అనేవాడు 6 months తర్వాత ఇంకొంత మనీ యాడ్ చేశాడు. ఆ యాడ్ చేసిన మనీ క్యూ మరియు ఆర్లకు హాఫ్ అవుతుంది. అందుకే క్యూ మరియు ఆర్లది 5x plus 7x 12x by 2 6x ఫర్ రిమైనింగ్ 6 months. 5x క్యూ అనేది ఫిక్స్, 5x ఫర్ 12 months, ఆరు 7x ఫర్ 12 months చేసిన తర్వాత 4:5:7 వచ్చింది. ఇందులో క్యూ షేర్ ఇచ్చారు. క్యూ ఎంత, 5 parts వాల్యూ ఇంత అయితే టోటల్ ఎంత, 4 plus 5 9, 9 plus 7 16 parts వాల్యూ ఎంత అని అడిగారు. చేస్తే ఎంత వచ్చింది, 1360 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ఏ షాప్కీపర్ మార్కప్ హిస్ LED 60% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద పర్సంటేజ్ కాబట్టి మనం ఎంత అని తీసుకుంటారు ఇక్కడ, యువర్ విష్. లెట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 100 rupees అనుకోండి. వాట్ ఈజ్ ఎంఆర్పి, ఎంఆర్పి 60% అబోవ్ మీన్స్ ఇట్ బికమ్స్ 160 కదా. షాప్కీపర్ మార్కప్ ప్రైస్ ఆఫ్ LED 60% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అని చెప్పారు. అండ్ గివ్స్ 3 successive discounts and 12.5% D% and 25% ఆఫ్ ద ఇఫ్ షాప్ కీపర్ మేడ్ ఏ లాస్. అంటే ఏంటి, ఇలా ఒరిజినల్గా కానీ పర్చేస్ చేసింది 100 rupees అనుకోండి, దాన్ని మార్కప్ చేశారు, దాని ప్రకటన విలువ ఎంత అయింది, 160 rupees అయింది. ఎప్పుడైనా డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఎంఆర్పీఏ కదా. ఈ 160 పైన 3 successive discounts ఇచ్చారు. ఈ 3 successive discounts ఇచ్చిన తర్వాత అతనికి లాస్ వచ్చింది. ఈ సఫర్డ్ విత్ ఏ లాస్ ఆఫ్ 16%. మీన్స్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 84% ఆఫ్ కాస్ట్ ప్రైస్, అంటే 84 rupees అవుతుంది. నౌ ఆఫ్టర్ గివింగ్ 3 successive discounts డైరెక్ట్లీ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ఫస్ట్ డిస్కౌంట్, సో డిస్కౌంట్ మీన్స్ డిడక్టెడ్ 100 మైనస్, ఇక్కడ 100 minus 12.5 ఎంత అవుతుంది, 87.5 అవుతుంది. సో 87.5 మీన్స్ పాయింట్ రిమూవ్ చేస్తే 1000 అవుతుంది ఇక్కడ.
అంతే కదా. 87.5 అంటే ఇంటూ 0.5 వేయాలంటే ఇంటూ 10 చేస్తే 1000 అవుతుంది. అదేవిధంగా ఇంకోటి 25% అంటే 100 మైనస్ 25 75/100. అండ్ ఇంకోటి ఇవ్వాల్సిన డిస్కౌంటే 100 మైనస్ డి అనుకోండి, ఇది బై 100 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, రైట్. ఎలా చేస్తాము, డిస్కౌంట్ అంటే డిడక్ట్ 10% డిస్కౌంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది. సో 10% డిస్కౌంట్ అంటే 100 మైనస్ 10 90 అవుతుంది. 30 అంటే 100 మైనస్ 30 70 అవుతుంది. ఇక్కడ 12.5 అంటే 100 మైనస్ 12.5 87.5 డైరెక్ట్ రాసాను. 25 అంటే 100 మైనస్ 25. ఇన్ ద సిమిలర్ వే D% అంటే 100 మైనస్ D% ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఆఫ్టర్ టేకింగ్ 25 3s 75 కదా, 75 పోతే ఇంకా 12, 25 5s 25 4s, ఇట్ ఈస్ 25 3s 25 4s. నెక్స్ట్ స్టిల్ క్యాన్సలేషన్. సో విత్ 5 7s 5 8s. నెక్స్ట్ సో 8 4s 32 100 minus D. Then substitute selling price value is 84. 84 equal to 7/8 into 3/4 into 100 minus D/100. Then substitute here. So 7 cancel with 12. 3 with 4. So 3 with 4. Next. Then 100 minus D equal to, we can cross multiply. So 100 minus D by 100 value is required. So after taking substitution, selling price is 84. So 7/8 into 3/4, 100 minus D by 100. So it becomes 4 4 16. So 16 8s 128. 128 into, is there any remainder? 7 3s 21 is there directly. So finally you can take this calculation. Finally D value should be 20%. We are getting 20 only. You can take 20 because 1280 minus 100 minus 80 means again it becomes 20% after taking simplification. You can take cross multiplication and take the simplification. You are going to get, after taking this cancellation, you are going to get the D value directly. Here itself the cancel. So what is the answer? 20% is the correct answer after taking simplification. Right? Next one. Speed of a boat in still water. అంటే still water x equal to ఎంత ఇచ్చారు, 12 km/h ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ y ఈక్వల్ టు హౌ మచ్ అంటే వాటర్ స్పీడ్ ఎంత అని అడిగారు. బోట్ స్పీడ్ 12 km/h ఇచ్చారు అండ్ వాటర్ స్పీడ్ ఎంత అని అడిగారు. ఇఫ్ ద ట్రావెలింగ్ 270 km అప్ స్ట్రీమ్ బోట్ టేక్స్, బోట్ ఈజ్ అప్ స్ట్రీమ్ అంటే వాటర్కి ఆపోజిట్లో, అంటే వాటర్ ఇలా వెళ్తే బోటు ఆపోజిట్లో వెళ్తుంది. సో దిస్ ఈజ్ అప్ స్ట్రీమ్ని మనం వి అంటున్నాము అండ్ డౌన్ స్ట్రీమ్ని ఇది యూ అంటాం. రైట్. వాట్ ఈస్ గివెన్? సో టు ట్రావెలింగ్ 270 kilometers అంటే 270 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ వెళ్తుంది. 270 కిలోమీటర్ దూరం ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్తుంది, ప్రవాహ దిశలో వెళ్తుంది. అంటే ఎలా అంటే వాటర్కి ఆపోజిట్ వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది, వాటర్ డైరెక్షన్ వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది. ఆ పాయింట్ మనకు తెలుసే కదా. అందుకని ఏం చెప్పారు, ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళడానికి 66 2/3 అంటే డైరెక్ట్ ఆఫ్టర్ టేకింగ్ సింప్లిఫికేషన్ వాట్ ఇస్ ద వాల్యూ 2/3 కదా, ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో మోర్ అంటే ఇట్ బికమ్ 1 + 2/3 డైరెక్ట్గా 5/3 అవుతుంది కదా. వాట్ ఈస్ గివెన్ ఫైనల్గా టైమ్ ఆఫ్ అప్ ఈక్వల్ టు 5/3 ఆఫ్ టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. సో రేషియో తీసుకుంటే టైమ్ ఆఫ్ అప్ బై టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈక్వల్ టు 5/3. అంటే చూడండి ఒకసారి టైం రేషియో తీసుకున్నట్టయితే అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి 5 parts పడితే డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి 3 parts పడుతుంది. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఆల్వేస్ బోట్ ఈస్ ట్రావెలింగ్ అలాంగ్ ద వాటర్ డైరెక్షన్. సో వాటర్ డైరెక్షన్ వెళ్ళేదాన్ని ఏమంటారు, డౌన్ స్ట్రీమ్ అంటారు. వాటర్కి ఆపోజిట్ వెళ్ళేదాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. కాబట్టి డౌన్కి వెళ్ళడానికి ఎప్పుడైనా తక్కువ టైం పడుతుంది. అందుకే అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టింది 5 parts అండ్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి తక్కువ టైం పట్టింది, అది ఇచ్చారు. అండ్ ట్రావెలింగ్ 270 kilometers సేమ్ డిస్టెన్స్ అంటే ఏంది, పడవ 270 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది, కానీ 270 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టింది. రెండింటికి సేమ్ డిస్టెన్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అని అడిగాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై అని అడిగారు. సో డైరెక్ట్గా టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకోండి. టైమ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ మీన్స్ డిస్టెన్స్ 270 బై స్పీడ్ వచ్చేసి v ఈక్వల్ టు 5/3 ఆఫ్ ఈ టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అంటే టైమ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా, 270 బై u అవుతుంది. u అంటే డౌన్ స్ట్రీమ్, 270 క్యాన్సల్, 1/v వాల్యూ ఏమవుతుంది, x మైనస్ y అవుతుంది. 5/3 ఆఫ్ ఇది u అంటే 1/x ప్లస్ y అవుతుంది. దెన్ క్రాస్ మల్టిప్లై చేస్తే 5x మైనస్ 5y ఈక్వల్ టు 3x ప్లస్ 3y అవుతుంది. సో 5x మైనస్ 3x ఎంత అవుతుంది, 2x అవుతుంది, ఈక్వల్ టు 8y అవుతుంది. 2 4s
x ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ y అవుతుంది. సో x ఈక్వల్ 4 టైమ్స్ ఆఫ్ y, లేదంటే ఇక్కడే సబ్స్టిట్యూట్ చేయడం సరిపోతుంది. సో x వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, x వాల్యూ క్వశ్చన్లు ఇచ్చారు. 12 ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ y మీన్స్, సో y ఈక్వల్ టు ఏంటి, స్ట్రీమ్ స్పీడ్ కదా, స్ట్రీమ్ స్పీడ్ ఆర్ వాటర్ స్పీడ్ కదా. ఎక్స్ అంటే బోట్ స్పీడ్, వై అంటే వాటర్ స్పీడ్. సో వాటర్ స్పీడ్ ఎంత అని అడిగారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అంటే స్టార్టింగ్ నుండి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆర్ దీన్ని వాటర్ స్పీడ్ అని కూడా అంటారు. వాటర్ స్పీడ్ అంటే ఇక్కడ బోట్ 12 km/hతో వెళ్తుంది, వాటర్ అనేది 3 km/hతో వెళ్తుంది. సో 12 km/h 3, కాబట్టి డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది, u 12 + 3 15 అవుతుంది, అప్ స్ట్రీమ్ 12 - 3 9 అవుతుంది. సో రెండు అంటే బోత్ ద కేసెస్, బోట్ అనేది 270 km డౌన్ స్ట్రీమ్ వెళ్ళింది, అదేవిధంగా 270 km అప్ స్ట్రీమ్ వెళ్ళింది. సో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఫైనల్గా ఇలా జరిగి క్యాలిక్యులేషన్ సింపుల్ అయింది, రైట్. ఇలా చేసిన తర్వాత టైం రేషియో కనుక్కొని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ అయితే మనకు స్ట్రీమ్ స్పీడ్ లేదా వాటర్ స్పీడ్ ఎంత వచ్చింది, 3 km/h వచ్చింది, రైట్. నెక్స్ట్ మనం ఒకటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఒకటి ఫజిల్ ఇచ్చారు, లేదు డేటా అనాలసిస్ ఇచ్చారు. ఇన్ యాన్యువల్ సెమినార్ ఆఫ్ ద 3 companies ABC, some male and female employees represent their companies average number of female employees who represent A and B is 420. ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏబిసి అనే 3 డిపార్ట్మెంట్స్. 3 డిపార్ట్మెంట్స్లో సెమినార్ కండక్ట్ చేశారు. సో సెమినార్ కండక్ట్ చేసినప్పుడు టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ ఉన్నారు, మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు. 3 కంపెనీస్ నుంచి సెమినార్కి అటెండ్ అయిన వాళ్ళు ఏబిసి అనే వాళ్ళు మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు. టోటల్గా ఏ నుండి అట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయిడ్ హూ రిప్రజెంట్ ఏ అండ్ బి ఈజ్ 420 అన్నారు, యావరేజ్ కలిపితే. అండ్ టోటల్ మేల్ ఎంప్లాయీస్ అండ్ ఏ అండ్ బి ఈజ్ 1620. అండ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ 2/3, 2/5 ఆఫ్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ సిఆర్ 25% మోర్ దాన్ టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ. అండ్ టోటల్ మేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ సిఆర్ 33 1/3% మోర్ దెన్ ద టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి. అయితే ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక బాక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలి. సో బాక్స్ వేసుకుందాం. ఏమి ఇచ్చారు టోటల్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను, మేలు ఫీమేలు టోటల్ ఇచ్చారు. టోటల్ 3 కంపెనీస్ ఇచ్చారు, మేలు ఫీమేలు టోటల్. కంపెనీ ఏ ఇచ్చారు, కంపెనీ బి, కంపెనీ సి ఇచ్చారు, రైట్. మేలు ఫీమేలు టోటల్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే, రైట్, ఏలోని మేలు ఏ అనుకోండి, అదేవిధంగా బిలోని మేలు బి నెంబర్స్ అనుకోండి. సో టోటల్గా అండ్ ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఏ ప్లస్ బి యాడ్ చేస్తే 1620 వచ్చింది, రైట్. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్, రైట్, ఇది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. ఏమి ఇచ్చారు, టోటల్ మేల్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ 1620. అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ అండ్ బి ఈజ్ 420, టోటల్ 840 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఈజ్ 2/3, 2/5 ఆఫ్ మేల్, 2/3 అండ్ 2/5, 2/3, 2b/3 ఈక్వల్ టు ఎంత అవుతుంది, యావరేజ్ అంటే 840 అవుతుంది. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ వాల్యూ యాజ్ వెల్ యాజ్ బి వాల్యూ. సో మనకు ఏ కావాలంటే 2a/3 ఏంటిది ఫైనల్గా ఈక్వేషన్ 1ని, ఇదేమవుతుంది 2a/3 మల్టిప్లై ఇంటూ 2/3 వేయండి, 2a/3 ప్లస్ 2b ఇది 2/5 ఐ థింక్, 2/3, 2/5, 2/5 ఏంటిదని 2b/3 ఈక్వల్ టు ఇంటూ 2/3. సో దీన్ని ఇంటూ 2/3 వేయండి. సో ఆటోమేటిక్గా 3 5s 15, 3 4s ఆటోమేటిక్గా 540 ఇంటూ 2 ఎంత 1080 అవుతుంది. ఇది 2a/3 అవుతుంది యాస్టీస్ ప్లస్ ఇది 2/5 ఇచ్చారు క్వశ్చన్లో, 2/3 ఇచ్చారు, ఇది 2/5 ఇచ్చారు కాబట్టి ఇది యాస్టీస్ తీసుకోండి. దీన్ని సింప్లిఫై ప్లస్ 2b/5 ఈక్వల్ టు 840 అవుతుంది. సో సైన్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 2b/3 2b/5 సబ్ట్రాక్ట్ చేస్తే 5 3s 15. సో 5 2s 10, టోటల్ 5 2s 10 మైనస్ 3 2 6, 4b/15 అవుతుంది. నెక్స్ట్ 1080 మైనస్ 840 అవుతుంది, ఇట్ ఈజ్ 40. నెక్స్ట్ 240 అవుతుంది, 416 అవుతుంది. బి ఈక్వల్ టు 15 6 ఎంత అవుతుంది, బి ఈక్వల్ టు 900 అవుతుంది. ఏ ప్లస్ బి కలిపితే ఎంత రావాలి 1620, ఆటోమేటిక్గా ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది
720. సో ఈ బాక్స్లో ఏ అంటే ఏమనుకున్నావు, ఏలోని మేలు ఎంత అయినారు 720 అయ్యారు, అండ్ బీలోని మేల్ వచ్చేసి 900 అయ్యారు. ఇది ఆఫ్టర్ టేకింగ్ సింప్లిఫికేషన్. నాకు ఆటోమేటిక్గా ఏమిచ్చారు, ఏలోని ఫీమేల్ వచ్చేసి 2/3 ఆఫ్ ఏ అని చెప్పారు. సో 2/3 ఆఫ్ ఏలోని ఫీమేలు 2/3 అంటే 2/3 720 ఇంటూ 2/3 వేయండి. 720 ఇంటూ 2/3 3 24 2 480. ఇది 480 అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వన్ ఈజ్ 2/5 ఆఫ్ 900 518 18 2s ఎంత అంటే 360 అవుతుంది. ఇది ఇన్ఫర్మేషను. నెక్స్ట్ టోటల్ ఏమవుతుంది, సో 700 ప్లస్ 500 ఇది టోటలు ఏలోని ఎంప్లాయీస్ 1200 అవుతుంది. సో బీలోని ఎంప్లాయీస్ 9 + 3 ఎంత అవుతుంది 1260 అవుతుంది. రైట్, ఏలోని మేలు 900, బీలోని ఫీమేల్ 360, టోటల్ కలిపితే ఎంత అవుతుందండి 1260 అవుతుంది. కానీ సి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సి గురించి ఏమి ఇచ్చారు, టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ సిఆర్ 25% మోర్ దాన్ ద ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ అండ్. సో టోటల్ సిలోని ఫీమేల్ అంటే మనకు కావాల్సింది, టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ ఆర్ రిప్రజెంట్ సిఆర్ 25% మోర్ దాన్ ద టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ, ఫీమేల్ హూ రిప్రజెంట్ ఏ. సో సిలోని ఫీమేల్ కావాలంటే 125% ఆఫ్ 720 480. మనకి ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేశారంటే, ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు యూ సిలోని ఫీమేలు ఏలోని ఫీమేల్ కన్నా 125% మోర్ అంటే 5/4 డైరెక్ట్ తీసుకోండి ఆఫ్ 480. ఏలోని ఫీమేల్ 480 కదా, 4 120s అంటే సిలోని ఫీమేల్ ఎంత ఉంటారంటే 600 మెంబర్స్ ఉంటారు. నౌ నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇంకా, రైట్, నెక్స్ట్ టోటల్ ఫీమేల్ అయిపోయింది. ఆర్ రిప్రజెంట్ సిఆర్ 25% మోర్ దెన్ ద టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ, అండ్ టోటల్ మేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ సిఆర్ 33 1/3% మోర్ దాన్ ద ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి, ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి. సిలోని మేలు 33 1/3. సో 1 + 1/3 మీన్స్ 4/3 ఆఫ్ ఫీమేల్ ఆఫ్ బి అని చెప్పారు. 360 12 4s ఎంత అంటే 480 అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. సో 6 + 480 అంటే 1080 అవుతుంది. ఇది ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ ద వాల్యూస్ 3 కంపెనీస్ ఏబిసి డేటా ఇచ్చారు. ఏలోని మేలు 720, బీలోని ఫీమేల్ 480 అండ్ టోటల్ 1200 అవుతుంది. బీలోని మేలు 900, బీలోని ఫీమేల్ 360, టోటల్ 1260 అవుతుంది. సిలోని మేలు 480 అండ్ సిలోని ఫీమేల్ 600, టోటల్ ఎంత అవుతుంది 1080 అవుతుంది. రైట్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. అంటే ఏదైనా ఒక బాక్స్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది సింప్లిఫికేషన్ వర్షన్. ఏమి ఇచ్చారు, డైరెక్ట్ ఇవ్వలేదు క్వశ్చన్ మొత్తం. ఇట్ ఈస్ అంటే ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారంటే టైం టేకింగ్ ప్రాసెస్. క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్, కానీ డేటాను అలైజ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదండి. ఆ టైంని హౌ టు కిల్ యువర్ వాల్యుబుల్ టైం అనేది టాస్క్ ఇక్కడ. సో క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్, క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ బి మేల్ గురించి ఇచ్చారు. టోటల్ మేల్ అండ్ ఏ అండ్ బి టుగెదర్ ఆర్ 1620 అని చెప్పారు. ఆ తర్వాత టోటల్ ఫీమేల్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్ ఆర్ 2/3 ఆఫ్ ఏ అండ్ 2/5 ఆఫ్ మేల్ అన్నారు. ఏ అంటే ఏలోని మేలు, బి అంటే బీలోని మేలు. చేసినప్పుడు ఈ రెండు సాల్వ్ చేసినప్పుడు టోటలు ఏలోని మేలు బీలోని మేలు 720 900 వచ్చిన తర్వాత ఫీమేల్ సబ్స్టిట్యూట్ చేసాము. అప్పుడు సిలోని ఫీమేల్ వచ్చేసి ఏలోని ఫీమేల్ కన్నా 25% మోర్ అని చెప్పారు. అదేవిధంగా సిలోని మేల్ వచ్చేసి బీలోని ఫీమేల్ కన్నా 33 1/3% మోర్ అంటే డైరెక్ట్గా 33 1/3 అంటే 1/3, 1 + 1/3 అంటే 4/3 డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి. రైట్, సో క్వశ్చన్ చేద్దాం. సో ఏమి ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, టోటల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ. సో టోటల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద టోటల్ మేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి, బీలోని మేల్ కావాలంట. రైట్, సబ్స్టిట్యూట్ చేద్దాం. టోటల్ ఎంప్లాయీస్ ఏఆర్ 1200. నెక్స్ట్ టోటల్ మేల్ ఎంప్లాయీస్ 900 కదా, ఇది కదా ఇన్ఫర్మేషన్. సో ఈ క్వశ్చన్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగారు. ఏమడిగారు, టోటల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ ఈజ్ 1200 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద టోటల్ మేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి అంటే 900 అవుతుంది కదా. 1200కి 900 డిఫరెన్స్ ఎంత అండి. సో వాట్ పర్సెంట్ మోర్ అంటే డిఫరెన్స్ మోర్ ఎంత 300. ఇది పర్సంటేజ్ ఆఫ్ మోర్లో కన్వర్ట్ చేయమన్నారు. పర్సంటేజ్ ఆఫ్ మోర్ అంటే మోర్ వాల్యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాట్ పర్సెంట్ మోర్ దాన్ అన్నారు. మోర్ తర్వాత ఏమొచ్చింది, దాని తర్వాత
దాని తర్వాత ఏది వచ్చిందమ్మా, మేల్ వచ్చింది. కాబట్టి దాని తర్వాత ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని డినామినేటర్లో తీసుకోండి. సో దాని తర్వాత ఏమొచ్చిందంటే మేల్ వచ్చింది కాబట్టి 900 తీసుకోండి ఇంటూ. సో దీనికన్నా ముందు ఇది వాల్యూ మోర్ అనేది ఒక నెంబరు. ఎనీ వాల్యూ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజ్ సింప్లీ బై టేకింగ్ ఫ్రాక్షన్ ఇంటూ 100 అనే విషయం పాయింట్ గుర్తుండాలి కదా మనకు. సో కాబట్టి ఇది ఒక వాల్యూ, ఆ వాల్యూని పర్సంటేజ్లో రాయాలంటే ఫ్రాక్షన్ ఇంటూ 100. ఆ ఫ్రాక్షన్ ఎలా తీసుకోవాలంటే డిఫరెన్స్ తీసుకోండి. మోర్ అంటే మోరు, లెస్ అయితే లెస్ తీసుకున్న తర్వాత డినామినేటర్లో ఎప్పుడైనా దాని తర్వాత ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని డినామినేటర్లో తీసుకోండి అమ్మా. క్లారిటీ క్లియర్? ఎప్పుడైనా సరే వాట్ ఎవర్ ద వాల్యూ విచ్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ దాని ఇంగ్లీష్లో అయితే. సో తెలుగులో అయితే అమ్మా బీకి అన్నారు కదా, ఏ ప్రాతినిధ్యం వహించే మొత్తం ఉద్యోగులు, బీకి ప్రాతినిధ్యం వహించే మొత్తం పురుషుల ఉద్యోగం కంటే అని ఉంది కదా. సో దానికన్నా ముందు, సో ఇంగ్లీష్లో అయితే దాని తర్వాత తీసుకోవాలి, తెలుగులో అయితే కంటే అని ఉంది కదా, ఉద్యోగి కంటే దానికి ఉన్న లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. మొత్తం పురుషులు అన్నారు కాబట్టి 900 తీసుకుంటే సరిపోతుంది. సో చేస్తే 300/900 ఇంటూ 100 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ అంటే 100/3 అంటే మనకు వీ నో వెరీ వెల్ 33 1/3%. 33 1/3% మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు, 25% ఆఫ్ టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ అండ్ 20% ఆఫ్ టోటల్ మేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి అండ్ సి టుగెదర్. సో బి అండ్ సి టుగెదర్ అని చెప్పారు. బి అండ్ సి టుగెదర్ హ్యావ్ ఏ MBA డిగ్రీ అంట. సో దెన్ ఫైండ్ ద, సో టోటల్ 20%కి వీళ్ళు ఉన్నారు అండ్ 25% వీళ్ళు ఉన్నారు. టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ అండ్ 20% ఆఫ్ టోటల్ మేల్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఆటోమేటిక్గా టోటల్గా బి అండ్ సి టుగెదర్ తీసుకోండి. మేలు బి అండ్ సి టుగెదర్, అదేవిధంగా ఫీమేలు బి అండ్ సి టుగెదర్ తీసుకోండి. మేల్ ఫ్రమ్ బి అండ్ సి టుగెదర్, మేల్ ఫ్రమ్ బి అండ్ సి టుగెదర్ వచ్చేసి 9 + 4 1380 అండ్ ఫీమేల్ ఫ్రమ్ బి అండ్ సి టుగెదర్, ఫీమేల్ ఫ్రమ్ బి అండ్ సి టుగెదర్ ఈజ్ 960. సో ఇది ఇన్ఫర్మేషన్. బి అండ్ సి టుగెదర్లోని మేలు, టోటల్ మేలు 1380 ఉన్నారు, టోటల్ ఫీమేలు 960. ఇందులో 20% మెంబర్స్కి 20%, 25% ఆఫ్ టోటల్ ఫీమేల్ అన్నారు. 25% అంటే ఆటోమేటిక్గా 75% వాళ్ళకు డిగ్రీ ఉండదమ్మా. నెక్స్ట్ ఇక్కడ 20% ఆఫ్ ద టోటల్ మేల్ అంటే 80% వాళ్ళకు తీసుకోవాలి. తీసుకుంటే సో 0 0 క్యాన్సల్, 25 3s, 25 4s, 4 24s. ఇట్ ఈజ్ 720 అవుతుంది. ఇట్ ఈజ్ 8 8 64 4. సో 8 3s 24 + 6 33. సో 8 + 3 1104. సో టోటల్గా ఆడిస్తే 11 + 7 1824 అవుతుంది. 1824 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ఏమి ఇచ్చారు, బి అండ్ సిలోని టోటల్ మేలు, బి అండ్ సిలోని టోటల్ ఫీమేల్ తీసుకోండి. టోటల్ మేలు, టోటల్ ఫీమేల్లో 20% ఆఫ్ ద మేల్ ఆర్ MBA డిగ్రీ ఉంది. సో కాబట్టి లేని వాళ్ళు ఎంతమంది, 80% ఉంటారు. టోటల్ 100లో 20% చూసారా, 25% ఆఫ్ టోటల్ ఫీమేల్ అండ్ 20% ఆఫ్ టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి అండ్ సి టుగెదర్ హ్యావ్ ఏ MBA డిగ్రీ. మనకు కావాల్సింది ఫైండ్ ద టోటల్ ఎంప్లాయీస్ హూ డు నాట్ హ్యావ్ ఏ MBA డిగ్రీ. MBA లేని వాళ్ళు ఎంతమంది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బి అండ్ సి టుగెదరు మేల్ ఎంతమంది ఉన్నారు, 1380 ఉన్నారు. అందులో 20% డిగ్రీ ఉంటే 80% వరకు ఉండదు కదా, MBA ఉండదు కదా. MBA లేని వాళ్ళ సంఖ్య కావాలి. టోటల్గా ఉన్న వాళ్ళు 1380లో ఎంత ఉన్నది, 20% మెంబర్స్కి ఉంటే 80%కి ఉండదు కదా. అదేవిధంగా ఫీమేల్ ఫ్రమ్ బి అండ్ సి టుగెదర్ ఈజ్ 960. 960లో 25% మెంబర్స్కి MBA ఉంటే రిమైనింగ్ 75% వరకు MBA ఉండదు కదా. కాబట్టి వాళ్ళ సంఖ్య వీళ్ళ సంఖ్య కలిపితే ఎంత వస్తుందంటే 1824 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ మేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి అండ్ సి టుగెదర్ టు టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ ఏ అండ్ సి టుగెదర్. సో మేల్ కావాలంటే ఇందులో బి అండ్ సి టుగెదర్ మేల్ కావాలి, అదేవిధంగా ఏ అండ్ సి టుగెదర్ ఫీమేల్ కావాలి. ఏ అండ్ సి టుగెదర్ ఫీమేల్ ఈజ్ రిక్వైర్డ్. సో బి అండ్ సి టుగెదర్ ఫీమేల్ ఇందాక చేసాం కదా, ఎంత వచ్చింది, బి అండ్ సి, రైట్, బి అండ్ సి టుగెదర్ మేల్ 1380 వచ్చింది. ఇది 1380 అవుతుంది. అదేవిధంగా ఫీమేల్ ఫ్రమ్ ఏ అండ్ సి టుగెదర్, ఫీమేల్ ఫ్రమ్ ఏ అండ్ సి టుగెదర్ 1080, 600 + 480 1080 తీసుకోండి. 0 0 క్యాన్సల్. సో స్టిల్ విత్ క్యాన్సలేషన్. సో 12 254 2 6 9. నెక్స్ట్ 3 23s 3 18s కదా, 18 3s. సో కాబట్టి రేషియో ఏమైంది, 23:18 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ మేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ సి అండ్ టోటల్ ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్. సో సిలోని మేలు,
సిలోని మేల్కి, అదేవిధంగా ఫీమేల్ ఎంప్లాయీస్ హూ రిప్రజెంట్ బి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది డైరెక్ట్ టేబుల్ నుంచి కనుక్కోవచ్చు. సిలోని మేల్కి బిలోని ఫీమేల్కు డిఫరెన్స్. సిలోని మేలు బిలోని ఫీమేలు. సిలోని మేలు సి మేల్ ఆర్ 480, బి ఫీమేల్ ఆర్ 360. ఇదే కదా. సిలోని మేలు 480, బిలోని ఫీమేలు 360. 480 మైనస్ 360, 480 మైనస్ 360 దట్ ఈక్వల్ టు 120 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఇన్ బి అండ్ సి టుగెదర్. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ అండ్ బి అండ్ సి టుగెదర్. మళ్ళీ బాక్స్ బి అండ్ సి టుగెదర్ అన్నారు. సో బి 360, 600, టోటల్గా 960. టోటల్గా 960 బై 2 అని చెప్పారు. ఈక్వల్ ఎంత అవుతుంది? 480. మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో బి అండ్ సిలో టుగెదర్ ఫీమేల్ ఎంత 960, 960 బై 2 ఎంత అవుతుంది? 480 అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ సపరేట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారంటే టోటల్గా ద లైన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈ బ్లూ లైన్ ఏం చెప్తుంది? టోటల్గా బాయ్స్ ప్లస్ గర్ల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆఫ్ సో 5 డిఫరెంట్ పార్క్స్ ABCD డిఫరెంట్ పార్క్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ విజిటెడ్ అవుట్ ఆఫ్ టోటల్ పీపుల్ విజిటెడ్ దీస్ 5 పార్క్స్. రీడ్ ద డేటా కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఫస్ట్ది బ్లూ లైన్ ఏం చెప్తుందంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ని చూస్తుంది. రెడ్ లైన్ ఏం చూస్తుంటామో ఓన్లీ గర్ల్స్ని చూస్తుంది. అండ్ ఈ వాల్యూస్ రిప్రజెంట్ చేసుకుంటే సో ఇట్ ఈస్ ఒక్కొక్క లైన్ 2 2 ఉంది. సో ఏ ఎగ్జాక్ట్లీ 30, సో ఇట్ ఈస్ 32. ఇది 32 అవుతుంది. ఇక్కడ 48 అవుతుంది. ఇది 48 అయింది. అదేవిధంగా డి తీసుకుంటే సో డిలో అప్ టు దిస్ 40, 42, ఇది 44 అయింది. నెక్స్ట్ ఈ తీసుకుంటే -4, 40 - 4 ఈజ్ 36. సో ఇక్కడ 54 అవుతుంది. ఈ వాల్యూ 54 అయింది. నెక్స్ట్ వాల్యూ ఇట్ ఈస్ 68 అయింది. నెక్స్ట్ ఇక్కడ 70, 72, 74 ఇట్ ఈస్ 76 అండ్ ఇట్ ఈస్ 72. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ 64. అంటే టోటల్ 5 ఉన్నారు కదా. సో 5 ABCD అని 5 విద్యార్థులు అని 5 కాలేజీలోని విద్యార్థులమ్మ ఏమిచ్చారు? ద లైన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ విజిటెడ్ 5 డిఫరెంట్ పార్క్స్. ABCD అనే 5 పార్క్స్ని విజిట్ చేసిన స్టూడెంట్స్ సంఖ్యను చూపిస్తుంది. సో ఏ అనే పార్క్ని విజిట్ చేసిన టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 64 స్టూడెంట్స్ విజిట్ చేశారు. అందులో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఏ వాల్యూ డైరెక్ట్గా ఎంత ఇచ్చారు? 30 ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని ఒక బాక్స్ వేసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ బాక్స్ వేయండి. గ్రాఫ్ను బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ పర్సన్ విజిటెడ్ ద పార్క్. పార్క్ ఏ, పార్క్ బి, పార్క్ సి, పార్క్ డి అండ్ పార్క్ ఈ. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బాక్స్ ఫామ్ చేసుకోండి. చేసినప్పుడు సో టోటల్ పర్సన్ విజిటెడ్ ABCD చూద్దాం. 64, 72, 76, 64, 72, 76, 68 and 54, 68 and 54. అండ్ ఓన్లీ గర్ల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఓన్లీ గర్ల్స్ ఎంత ఇచ్చారు? 30, 32, 48, 30, 32, 48, 44 and 36. ఇది ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఒరిజినల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 5 డిఫరెంట్ పార్క్స్ని విజిట్ చేసిన స్టూడెంట్స్ సంఖ్య ఇచ్చారు. అదేవిధంగా టోటల్ గర్ల్స్ సంఖ్య ఇచ్చారు. సో రెస్ట్ ఆర్ ఆటోమేటికలీ బాయ్సే కదా. ఆ ఇన్ఫర్మేషన్ అర్థమైతే ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చు. అంటే సో టోటల్గా 64 మెంబర్స్ విజిట్ చేశారు. అందులో గర్ల్స్ 30 అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ బాయ్స్ ఆర్ 34. అండ్ బి పార్క్ను విజిట్ చేసిన టోటల్ స్టూడెంట్స్ 72 కదా. 72లో 32 గర్ల్స్ అంటే ఆటోమేటిక్గా 40 బాయ్స్. అండ్ 76 సి అనే పార్క్ను విజిట్ చేసిన టోటల్ స్టూడెంట్స్ 76 అయితే సో ఓన్లీ గర్ల్స్ 48. సో ఇట్ ఈస్ 8 అండ్ 28 బాయ్స్ ఆటోమేటిక్గా సి. అండ్ డీలోని బాయ్స్ చూసినట్టయితే 8 - 4 4, 6 - 4 2 అండ్ 8 ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ 18. రైట్. ఇది ఇన్ఫర్మేషన్ కంప్లీట్. అంటే ఈ డేటానే ఇలా ఫామ్ చేసుకున్నాం. ఇచ్చిన డేటానే ఇలా ఫామ్ చేసుకున్నాం. చేసినప్పుడు టోటల్ 5 పార్క్స్ని విజిట్ చేసిన బాయ్స్ గర్ల్స్ టోటల్ స్టూడెంట్స్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చారు ఫస్ట్ క్వశ్చను? సో ఇక్కడ ఇచ్చారు క్వశ్చను. పార్క్ ABCలో కలిసి సందర్శించిన మొత్తం అబ్బాయిల సంఖ్యను కనుక్కోమన్నారు. ABCలోని బాయ్స్ టుగెదర్ అని చెప్పారు. సో 8 + 4 12, 2 + 4 6 + 3 9. అదే కదా. 12 అంటే 1 + 2 3 + 4 7 + 3 102 కదా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సరిపోయింది. సో ఇది 102. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ పార్క్ ఎఫ్. అంటే ABCDE కాకుండా ఎఫ్ అనే పార్క్ అనుకుంటే ఎఫ్ అనే పార్క్లోని
total number of people visited in park F are 18 more than the total number of people visited the park C and D together. C and D together plus 18. మనకి ఇన్ఫర్మేషన్ 5 పార్క్స్ గురించి ఇచ్చారు, కానీ ఇక్కడ ఎఫ్ అని ఇంకొక పార్క్ ఉంటే ఎఫ్ని విజిట్ చేసిన టోటల్ స్టూడెంట్స్ సంఖ్య ఎంత అంటే సి మరియు డీల కన్నా 18 మోర్ అని చెప్పారు, అదే ఇచ్చారు కదా. సో టోటల్ పీపుల్ విజిటెడ్ పార్క్ ఎఫ్ ఆర్ 18 మోర్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ ఇన్ పార్క్ సి అండ్ డి టుగెదర్ అండ్ అవుట్ ఆఫ్ విచ్ టోటల్ పీపుల్ విజిటెడ్ పార్క్ ఎఫ్ 4/9 ఆర్ గర్ల్స్. ఫస్ట్ టోటల్ సి అండ్ డి ఎంతనో చూద్దాం, బాక్స్ నుంచి సి అండ్ డి టుగెదర్. సో సి అండ్ డి టుగెదర్ వచ్చేసి సో 8 + 6 14 7 144 ఉన్నారు, 144 + 18. సో 8 + 4 12. నెక్స్ట్ 1 + 1 2, 2 + 4 6, 162. టోటల్ ఎఫ్ని విజిట్ చేసిన టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే 162. 162లో మనకేమి ఇచ్చారు అండ్ సో ఇందులో 162లో బాయ్స్ ప్లస్ గర్ల్స్గా డివైడ్ చేశారు, బాయ్స్ ప్లస్ గర్ల్స్ అని చెప్పారు. 4/9తో గర్ల్ దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. ఆటోమేటిక్గా బాయ్స్ అని చెప్పొచ్చు, బాయ్స్ ఈక్వల్ టు 4/9 అంటే 5/9 ఆఫ్ 162 అని చెప్పొచ్చు కదా. 9 18 5 ఎంత 90, డైరెక్ట్గా 90 అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా 4/9 ఆఫ్ గర్ల్స్ కనుక్కోవచ్చు, దీని ఏంటి 4/9 ఆఫ్ 162, 9 18s కాబట్టి గర్ల్స్ 72 అయితే ఆటోమేటిక్గా బాయ్స్ ఎంత ఉంటారు 90 ఉంటారు. 90 + 70 ఎంత 162 రావాలి కదా, రైట్. 90 + 70 162 రావాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ చేసినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ వన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ విజిటెడ్ ఇన్ పార్క్ ఏ విత్ రెస్పెక్ట్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ బాయ్స్. అంటే ఏలోని బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ వాట్ పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు గర్ల్స్. ఏలోని బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి 64, ఓన్లీ గర్ల్స్ 30. ఏలోని రైట్ ఓన్లీ గర్ల్స్ వచ్చేసి 30, రైట్. ఇది ఇన్ఫర్మేషన్. అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత, గర్ల్స్ ఆర్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 30 అవుట్ ఆఫ్ 64 × 100. ఇది ఇన్ఫర్మేషన్, రైట్. చేస్తే సో 4 16s 4 25s 2 15s 2 8s స్టిల్ 25 × 375/8%. సో 8 4s 32 కదా. సో ఆల్మోస్ట్ నియర్ బై 47%. సో అప్రాక్సిమేట్ అడిగారు. సో ఏ పార్క్ని విజిట్ చేసిన టోటల్ స్టూడెంట్స్ ఎంత 64 మెంబర్స్, అందులో గర్ల్స్ 30 అయితే గర్ల్స్ ఆర్ వాట్ పర్సంటేజ్ అన్నారు. సో టోటల్ స్టూడెంట్స్లో గర్ల్స్ ఆర్ వాట్ పర్సంటేజ్, ఇన్ టోటల్ స్టూడెంట్ గర్ల్స్ ఆర్ వాట్ పర్సంటేజ్ మీన్స్ ఇట్ ఈస్ 47%. సో 47% మీన్స్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ పార్క్ ఈ చార్జ్ ఈజ్ 24 rupees ఫర్ ఈచ్ పర్సన్ who visited the park, then find the total revenue get by E. సో ఈలోని ఈచ్ పర్సన్కి ఎంత అంటే 24 ఇంటూ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈని విజిట్ చేసింది. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ విజిటెడ్ ఈ ఏబిసిడి, టోటల్ 54 స్టూడెంట్స్ విజిటెడ్. 24 × 54. సో ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా 4 4 16 యూనిట్ డిజిట్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ప్రాబ్లం దెన్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 54 × 24 క్రాస్ మల్టిప్లికేషన్ 4 4s are 16 1 అండ్ 4 5s 20 + 8 28 + 1 29 2 96 వచ్చింది, రైట్. సో ఇక్కడ టిక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా 1296 అని. ఇంకా డౌట్ ఉంటే 5 2s 10 + 2 కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ టైం తీసుకోవద్దు, టైం వేస్ట్. వీలైనంత వరకు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆప్షన్ల ద్వారా వెళ్ళండి. సో మనం సాల్వ్ చేసేటప్పుడు ఫైనల్ ఆన్సర్ ఇదే కదా, ఫైనల్ స్టెప్ ఉన్నప్పుడు ఫస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి. అన్నింటిలో ఫస్ట్ యూనిట్ డిజిట్ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ ఇది 6 and 6. కాబట్టి సెకండ్ యూనిట్ తర్వాత 10th పొజిషన్ ఉంది కదా, సో 10th డిజిట్ తీసుకోండి. 96 వచ్చినాక ఇక్కడే ఆపేయండి, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే. కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు సెకండ్ డిజిట్ 9 వచ్చింది కాబట్టి 9 ఇక్కడ ఎందులో లేదు, ఈ రెండింటిలో ఉంది. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ డైరెక్ట్లీ వీ కెన్ టేక్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ వన్,